నెక్స్ట్ టాపిక్ అండి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఇందులో ఫస్ట్ మనం చదువుకోవాల్సింది ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే ఏవైనా టూ లైన్స్ తీసుకోండి. లెట్ us టేక్ ఎనీ టూ లైన్స్. వన్ ఈజ్ ఏబి అండ్ అనదర్ ఈజ్ సిడి. ఏబి అనే ఒక లైన్ని, సిడి అనే ఒక లైన్ని తీసుకోండి. వాటి మధ్య యాంగిల్ తీటా అనుకోండి. యాంగిల్ బిట్వీన్ ఏబి బార్ అండ్ సిడి బార్ ఈజ్ తీటా. తీటా అనుకుందాం. అది ఎలా మెజర్ చేయాలి సార్ తీటా అంటే? ఇక్కడ నేనేం చేస్తానంటే ఏ నుంచి ఇలాగే లైన్ని ఎక్స్టెన్షన్ చేస్తానండి. ఏబి అనే లైన్ని ఎక్స్టెన్షన్ చేస్తాను. అది ఎక్కడ మీట్ అవుతుంది అంటే ఈ పాయింట్ దగ్గర మీట్ అయిందండి సిడిని. ఇప్పుడు యాంగిల్ తీటా, వాటి మధ్య యాంగిల్. ఈ ఏబి యొక్క ఎండ్ పాయింట్స్ ఏ నుంచి బి నుంచి నేను సిడి అనే లైన్ మీదకి నేను పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తానండి. ఐ డ్రా ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఏ అండ్ బి టు సిడి. ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశానండి, బి నుంచి కూడా ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేశాను. లెట్ us టేక్ దే మీట్ అట్ ఎం అండ్ ఎన్. ఎం దగ్గర ఎన్ దగ్గర మీట్ అయినాయండి. దిస్ లెంగ్త్ ఎంఎన్, ఈ లెంగ్త్ ఎంఎన్ అనే ఈ లెంగ్త్ని మనము ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ సిడి అని చెప్తాము. దిస్ ఈస్ కాల్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ సిడి అంట. దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్షన్. ఏబి అనే లైన్ యొక్క ప్రొజెక్షన్ అండి సిడి మీద. ఈ ప్రొజెక్షన్ని కనుక్కోవాలి అంటే నేనేం చేయాలి? నాకు ఏబి అనే లైన్ తెలుసు, సిడి అనే లైన్ తెలుసు, వాటి మధ్య యాంగిల్ తీటా తెలుసు అండి. నేనేం చేస్తానంటే వాట్ హియర్ వీ డూ మీన్స్ వీ డ్రా ఏ ప్యారలల్ టు సిడి ఫ్రమ్ ఏ. ఏ దగ్గర నేను సిడికి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేస్తానండి. లెట్ us టేక్ ఏపి. సో ఆటోమేటిక్గా ఇది రెక్టాంగిల్ అవుతుందండి. ఏపిఎంఎన్ ఇది రెక్టాంగిల్ అవుతుందండి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. సో ఎంఎన్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఏపీ లెంగ్త్ అంతే ఉంటుంది. సో ఏపీ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఎన్ అవుతుంది. అండ్ ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఏబి అనే ఈ లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ యాంగిల్ కూడా తీటానే వస్తుంది. హియర్ ఆల్సో వి గెట్ అన్ యాంగిల్ తీటా. దీంట్లో నాకు ఏపీ కావాలండి, ఏబి తెలుసండి, తీటా తెలుసండి. సో ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. దిస్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్ అండి. నాకు అడ్జసెంట్ సైడ్ కావాలి. హైపోటెన్యూస్కు అడ్జసెంట్ సైడ్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే కాస్ అండి. సో ఇన్ ట్రయాంగిల్ ఏపీబి ఏపీబి కాస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏపీ బై ఏబి. సో అప్పుడు ఏపీ వాల్యూ ఏమవుతుందంటే ఏబి కాస్ తీటా అవుతుంది. అండ్ ఈ ఏపీ అనేది ఎంఎన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుందంటే ఇప్పుడు ఏబి కాస్ తీటా. దిస్ ఈస్ కాల్డ్ ద ఫార్ములా ఫర్ ప్రొజెక్షన్ అండి. ప్రొజెక్షన్కి ఇది ఫార్ములా అండి. ఇది డెఫినేషన్ అండి ప్రొజెక్షన్. ఒక లైన్ యొక్క ప్రొజెక్షన్ కనుక్కోవాలి. మరొక లైన్ మీద ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ లైన్ ఆన్ అనదర్ లైన్. వాటి మధ్య యాంగిల్ తెలిసినప్పుడు
నువ్వు ఏ లైన్ యొక్క ప్రొజెక్షన్ అయితే కనుక్కోవాలనుకుంటున్నావో ఆ లైన్ యొక్క లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ని, ఏ లైన్ సెగ్మెంట్ యొక్క ప్రొజెక్షన్ అయితే నువ్వు కనుక్కోవాలనుకున్నావో ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ని ఆ రెండు లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ యొక్క కొసైన్ వాల్యూతో మల్టిప్లై చేస్తే దాన్ని మనం ప్రొజెక్షన్. సో దాన్ని ఇలా రాస్తాం సింపుల్గా చెప్పాలంటే, ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ సిడి. ఏబి యొక్క ప్రొజెక్షన్ కనుక్కోవాలండి. సో ఏబి కాస్ థీటా. ఒకవేళ నువ్వు ప్రొజెక్షన్ ఆఫ్ సిడి ఆన్ ఏబి కనుక్కోవాలనుకున్నావు అనుకోండి, సిడి యొక్క ప్రొజెక్షన్ కావాలి. సో సిడి కాస్ థీటా. ఏ లైన్ యొక్క ప్రొజెక్షన్ నువ్వు కనుక్కోవాలనుకుంటే ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ని మనము వాటి మధ్య ఉన్న యాంగిల్ యొక్క కొసైన్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వీటిని మనం ప్రొజెక్షన్స్ అంటామండి. దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రొజెక్షన్స్. వెక్టార్స్ ఫామ్లో తీసుకున్నప్పుడు లెట్ us టేక్ టూ వెక్టార్స్, వన్ ఈజ్ ఏ బార్ అండ్ వన్ ఈజ్ బి బార్ అండి. ఒక వెక్టార్ని ఏ బార్ అందామండి, ఇంకొక వెక్టార్ని బి బార్ అనుకో. దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ కావాలి అంటే నేనేం చేయాలి అంటే వాటి మధ్య యాంగిల్ థీటా అనుకుందాం. దీన్ని ఇలాగే ఎక్స్టెన్షన్ చేయండి ఏ బార్ని, ఈ యాంగిల్ థీటా అండి. సో ఇప్పుడు నేను ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ రాయాలంటే, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ రాయాలంటే ఏం చేయాలి, ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని వాటి మధ్య ఉన్న యాంగిల్ యొక్క కొసైన్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. అంటే మాడ్ ఏ బార్ కాస్ థీటా. ఇది ప్రొజెక్షన్ అండి. పైన కూడా అదే చేసాం మనం. ఏబి అనే లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ని కాస్ థీటాతో మల్టిప్లై చేసాం. మరి ఏ బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడే లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ అవుతుంది. సో మాడ్ ఏ బార్ ఇంటూ కాస్ థీటా. సపోజ్ నాకు ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ కావాలనుకోండి, బి బార్ యొక్క ప్రొజెక్షన్ కావాలి అంటే దాని లెంగ్త్ని మాడ్ బి బార్ ఇంటూ కాస్ థీటా. దిస్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. ఇది బి బార్ యొక్క ప్రొజెక్షన్ ఏ బార్ మీద. సో ఏ లైన్ సెగ్మెంట్ యొక్క ప్రొజెక్షన్ అయినా మరొక లైన్ సెగ్మెంట్ మీద నీకు కావాలి అన్నప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ని ఆ రెండు లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ యొక్క కొసైన్ వాల్యూతో మల్టిప్లై చేస్తే నీకు ప్రొజెక్షన్ వస్తుంది, లైన్ సెగ్మెంట్ యొక్క ప్రొజెక్షన్ వస్తుంది. ఎందుకు కొసైన్ వాల్యూస్తోనే మల్టిప్లై చేయాలి సార్ అంటే, ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ కాస్ థీటా అనేది వేరే కాదు. సైన్ అయితే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఒక అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉండేది ఫార్ములా కాస్ థీటాకు మాత్రమే. అడ్జసెంట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొజెక్షన్. సో కాబట్టి కాసులోనే ఉంటుంది ఆన్సర్. దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్షన్ అండి. దీన్ని మనం ప్రొజెక్షన్ అంటాం. సో రెండు వెక్టార్స్ ఉన్నాయండి, ఏ బార్ బి బార్ ఆర్ ఎనీ టూ వెక్టార్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ థీటా. వాటి మధ్య యాంగిల్ థీటా అండి. అయితే ఒక వెక్టార్ యొక్క ప్రొజెక్షన్ని మరొక వెక్టార్ మీద కనుక్కొని ఆ మరొక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్. ఇదైనా కావచ్చు, లేదా ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఈ ప్రోడక్ట్నే మనము స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. దిస్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేలార్ ప్రోడక్ట్ and also called as
dot product, also called as dot product. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ కావచ్చు, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అయినా కావచ్చు. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్స్నే మనము డాట్ ప్రోడక్ట్ లేదా స్కేలార్ ప్రోడక్ట్ అంటామండి. ఏమవుతుంది సార్ చూడండి, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ ఏమవుతుంది, మాడ్ ఏ బార్ కాస్ థీటా ఇంటూ మాడ్ బి బార్ అండి. సో దీన్ని ఎలా రాయొచ్చు, మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటా అని రాసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, బి బార్ యొక్క ప్రొజెక్షన్ ఏ బార్ మీద, మాడ్ బి బార్ కాస్ థీటా ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మాడ్ ఏ బార్. దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనము, మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్ ఇంటూ కాస్ థీటా, రెండు సేమ్ వాల్యూసే వస్తాయి, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు చూడండి, మాడ్ ఏ బార్ రియల్ నెంబర్ అండి, మ్యాగ్నిట్యూడ్, మాడ్ బి బార్ ఆల్సో రియల్ నెంబర్ అండి, మ్యాగ్నిట్యూడ్, కాస్ థీటా ఆల్సో రియల్ నెంబర్ అండి, అంటే మ్యాగ్నిట్యూడ్, ఇది కూడా రియల్ నెంబర్ అండి. సో 3 రియల్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది, రియల్ నెంబరే అవుతుందండి. సో టోటల్ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, రియల్ నెంబర్ అయి ఉంటుంది, కంప్లీట్లీ రియల్ అండి, ఇది రియల్ అండి, ఇదంతా రియల్ వాల్యూ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే నాకు వస్తుంది. అంటే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు దాని రిజల్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కలిగి ఉన్న ఒక రియల్ నెంబర్ రావచ్చు, లేదా మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కలిగి ఉన్న రియల్ నెంబర్ వెక్టార్ అయినా రావచ్చు. సో రెండు వెక్టార్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు వీటి ప్రోడక్ట్ స్కేలార్ అంటే రియల్ నెంబర్ అయినా రావచ్చు, లేదా వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కలిగి ఉన్న క్వాంటిటీ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. సో రెండింటికి రెండు రకాల సింబల్స్ని మనం యూజ్ చేయాలి. జనరల్గా ప్రోడక్ట్ సింబల్ క్రాస్ వాడతాం, డాట్ వాడతాం, లేదా బ్రాకెట్స్ యూజ్ చేసి వాడతాం. 3 రకాలుగా మనం యూజ్ చేస్తాం. సపోజ్ 3 into 4 రాయాలనుకోండి, 3ను 4ను మల్టిప్లై చేయాలనుకోండి, ఇలా రాస్తాం, లేదా ఇలా కూడా రాస్తాం, లేదా ఇలా కూడా రాస్తాం. ఒక సింబల్ని స్కేలార్కి, మరొక సింబల్ని వెక్టార్కి యూజ్ చేస్తాం. డాట్ పెడితే అది స్కేలార్ అండి. అదే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు క్రాస్ యూజ్ చేస్తే అది వెక్టార్ ప్రోడక్ట్ అండి. సో దిస్ ఈజ్ స్కేలార్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈజ్ వెక్టార్ ప్రోడక్ట్. సో రిజల్ట్ వెక్టార్ అయిన దాన్ని వెక్టార్ ప్రోడక్ట్ అంటాం, రిజల్ట్ స్కేలార్ అయిన దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటామండి. ఒకదానికి డాట్ సింబల్ యూజ్ చేస్తాం, ఇంకో దానికి క్రాస్ ఇంటూ సింబల్ని యూజ్ చేస్తాం. రెండు సింబల్స్ని అంటే డాట్ ప్రోడక్టా క్రాస్ ప్రోడక్టా అని డిఫరెన్స్ని మనం గమనించడం కోసము ఈ సింబల్స్ని మనం యూజ్ చేస్తాం. సో రిజల్ట్ స్కేలార్ అవుతుంది అంటే ఇదండి, దీన్ని మాడ్ ఏ బార్ రియల్ నెంబరే, మాడ్ బి బార్ రియల్ నెంబరే, కాస్ థీటా రియల్ నెంబరే. 3 రియల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే దాన్ని రియల్ వాల్యూనే వస్తుంది, అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అంటే రెండు వెక్టార్స్ యొక్క ప్రోడక్ట్ ఓన్లీ స్కేలార్ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కలిగి ఉన్న క్వాంటిటీ వస్తుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్. దీన్ని మనం ఏ బార్ డాట్ బి బార్ అంటాం. ఇది కూడా ఏ బార్ డాట్ బి బార్. సో డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ఏంటి అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, ఏదైనా కావచ్చు. సో దీన్ని మనం స్కేలార్ ప్రోడక్ట్ లేదా డాట్ ప్రోడక్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మరొక డెఫినేషన్ ఏం చెప్పచ్చు అంటే డాట్ ప్రోడక్ట్ ఏ బార్ కమా బి బార్ ఆర్ any two vectors and angle between them is theta
దెన్ డాట్ ప్రోడక్ట్ ఏ బార్ డాట్ బి బార్, దీన్ని స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటాం. ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ యొక్క ప్రోడక్ట్ అండి mod a bar mod b bar and cosine of angle between them cos theta. This is called dot product. Definition. Dot product definition. So two vectors యొక్క స్కేలార్ ప్రోడక్ట్, ఇది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కలిగి ఉంటుందండి. దట్ మీన్స్ స్కేలార్ మాత్రమే అయి ఉంటుంది. Hence it is called, also called as scalar product. In some books it is also termed as inner product. కొన్ని బుక్స్లలో ఇన్నర్ ప్రోడక్ట్ అని కూడా ఉంటుంది. మూడు ఒకటే, డెఫినెట్ సేమ్. సో ఏ బార్ డాట్ బి బార్ అనేది స్కేలార్ ఓన్లీ, ఈ స్కేలార్ మాత్రమే అవుతుంది. దేని మీద డిపెండ్ అయ్యింది? mod a బార్ mod b బార్ కాస్ థీటా, ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యింది. దాని వాల్యూ స్కేలార్ అన్నప్పుడు ఆటోమేటిక్గా రియల్ నెంబర్ అండి. అంటే ఇది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, లేదా జీరో అయినా కావచ్చు. సో వెన్ ఇట్ బికమ్స్ పాజిటివ్, వెన్ ఇట్ బికమ్స్ నెగిటివ్ అండ్ వెన్ ఇట్ బికమ్స్ జీరో. మ్యాగ్నిట్యూడ్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. మ్యాగ్నిట్యూడ్ అంటే అర్థం ఏంటి? లెంగ్త్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. ఒక వెక్టార్ని రిప్రజెంట్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్తే మ్యాగ్నిట్యూడ్ అండి. సో లెంగ్త్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో mod a బార్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, mod b బార్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ పాజిటివ్. మరి కాస్ థీటా అనేది కొన్ని చోట్ల పాజిటివ్ అవుతుంది, కొన్ని చోట్ల నెగిటివ్ అవుతుంది, కొన్ని చోట్ల జీరో అవుతుంది. అంటే డాట్ ప్రోడక్ట్ అనేది పాజిటివ్ కానీ, నెగిటివ్ కానీ, జీరో కానీ కావడానికి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కాస్ థీటా మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ mod a బార్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, mod b బార్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఇఫ్ దే ఆర్ నల్ వెక్టార్స్ దెన్ దేర్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ జీరో. అవి నల్ వెక్టార్స్ అయినప్పుడు మాత్రమే వాటి మ్యాగ్నిట్యూడ్ జీరో అవుతుంది, లేదా అవి రెండు పాజిటివ్ అయి ఉంటాయి. ఎప్పుడు కూడా వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండవండి, నెవర్ బి నెగిటివ్. వెక్టార్ నెగిటివ్ వెక్టార్ అయి ఉండొచ్చు, కానీ దాని మ్యాగ్నిట్యూడ్ మాత్రం పాజిటివ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏ బార్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉండొచ్చు, లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దాని నెగిటివ్ వెక్టార్ అంటాం, మైనస్ ఏ బార్ అయినా ఉండొచ్చు, కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఎప్పుడు కూడా పాజిటివ్ అయింది. ఆల్వేస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఆర్ జీరో, జీరో అన్న అయి ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ నల్ వెక్టార్. సో కాస్ థీటా పాజిటివ్ అయితే దెన్ ఏ బార్ డాట్ బి బార్ పాజిటివ్ అయితే. కాస్ థీటా పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే థీటా యాక్యూట్ యాంగిల్ అయినప్పుడు. దట్ మీన్స్ థీటా ఈజ్ లెస్ దెన్ 90 degrees. దట్ మీన్స్ థీటా ఈజ్ యాక్యూట్. థీటా యాక్యూట్ అయినప్పుడు మాత్రం. అంటే ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ యాక్యూట్ యాంగిల్ అయి ఉండాలి. రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ యాక్యూట్ యాంగిల్ అయినప్పుడు వాటి డాట్ ప్రోడక్ట్ పాజిటివ్ అయితే. దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ నాన్ జీరో వెక్టార్స్ ఈజ్ యాక్యూట్, then their dot product is always positive. We have to remember it. పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కాస్ థీటా నెగిటివ్ అయితే దెన్ ఏ బార్ డాట్ బి బార్ కూడా నెగిటివ్ అయితే. కాస్ థీటా నెగిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే 90కి 180కి మధ్యలో ఉన్నప్పుడు యాంగిల్, అంటే ఆప్టూస్ యాంగిల్ అయినప్పుడు. సో 90 less than theta less than 180 degrees. Theta is obtuse angle. Theta value 90 degrees కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఈజ్ మోర్ దెన్ 90 degrees, then their dot product is always negative. దాని డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ అయితే. దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్
any two non-zero vectors, any two non-zero vectors is obtuse, theta greater than 90, then a bar dot b bar is negative 8. మరి జీరో ఎప్పుడు రియల్ నెంబర్ కాబట్టి రిజల్ట్ రియల్ నెంబర్ కదండి. రియల్ నెంబర్ పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, జీరో అయినా కావచ్చు. జీరో ఎప్పుడు a bar dot b bar is equals to 0 when it becomes, అంటే mod a bar mod b bar cos theta వాల్యూ 0 కావాలి. అంటే ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి. అంటే mod a bar అన్నా 0 కావాలి, ఆర్ mod b bar అన్నా 0 కావాలి, ఆర్ cos theta అన్నా 0 కావాలి. 3 కేసెస్. దెన్ ఏ బార్ ఈజ్ ఓ బార్, అంటే ఏ బార్ అనేది అయినా నల్ వెక్టార్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ 0 అయింది అంటే దాన్ని నల్ వెక్టార్ అంటాం. ఆర్ బి బార్ అన్నా నల్ వెక్టార్ అయి ఉండాలి, ఆర్ కాస్ థీటా 0 కావడం అంటే థీటా వాల్యూ ఏమై ఉండాలి, 90 degrees అయి ఉండాలి. దట్ మీన్స్ ఏ బార్ ఈజ్ పర్పెండికులర్ టు బి, ఏ బార్ బి బార్ పర్పెండికులర్ కన్నా ఉండాలి. సో వీటిలో ఏదో ఒకటి నల్ వెక్టార్ అన్నా ఉండాలి, లేదా రెండు పర్పెండికులర్గా అన్నా ఉండాలి ఒకదానికి ఒకటి. దెన్ వి సే డాట్ ప్రోడక్ట్ ఇస్ 0, అప్పుడు డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. సో మేజర్గా చెప్పడానికి, బాగా గుర్తుపెట్టుకోవడానికి, మనం ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటంటే ఏ బార్ కమా బి బార్ ఆర్ నాన్ జీరో పర్పెండికులర్ వెక్టార్స్. ఏ బార్ బి బార్ నాన్ జీరో వెక్టార్స్ అండి, అంటే ఇది రాదు ఇది రాదండి, అవి పర్పెండికులర్ అయినాయండి, ఇది మాత్రమే అవుతుంది. దెన్ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ వాటి డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్? ఇట్ ఈస్ ఎ స్కేలార్ ఓన్లీ. ఫార్ములా ఏంటండి, ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటా ఫార్ములా. సో ఇది రియల్ నెంబర్ అండి, ఇది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, జీరో అయినా కావచ్చు. ఏ బార్ బి బార్ రెండు నాన్ జీరో వెక్టార్స్ అయ్యి వాటి మధ్య యాంగిల్ లెస్ దెన్ 90 అయితే డాట్ ప్రోడక్ట్ పాజిటివ్ అవుతుందండి. ఏ బార్ బి బార్ నాన్ జీరో వెక్టార్స్ అయ్యి వాటి మధ్య యాంగిల్ గ్రేటర్ దెన్ 90 అయితే వాటి డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ అవుతుందండి. ఏ బార్ బి బార్ నాన్ జీరో అయ్యి వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటే అవి రెండు పర్పెండికులర్ వెక్టార్స్ అయితే డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. దెన్ ద డాట్ ప్రోడక్ట్ ఇస్, ఇది ఒక కేసు. ఇవి కొన్ని విషయాలు. నెక్స్ట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్. ఏ బార్ డాట్ బి బార్ అయినా బి బార్ డాట్ ఏ బార్ అయినా ఒకటే వాల్యూనే వస్తుందండి. మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటానే వస్తుంది, రెండు కూడా సేమేనండి. దట్ మీన్స్ దే ఒబే కమ్యూటేటివ్ లా. దీన్ని కమ్యూటేటివ్ లా అంటామండి. సో డాట్ ప్రోడక్ట్ ఈస్ కమ్యూటేటివ్, అంటే నువ్వు ఏ బితో డాట్ చేయొచ్చు, లేదా బిని ఏతో డాట్ చేయొచ్చు, ఒకటే రిజల్టే వస్తుంది, నో ప్రాబ్లం. రెండవది ఏ బార్ డాట్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ అండి. డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్, ఇలా చేయొచ్చు. దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా అంటామండి. దిస్ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్. మూడవదండి, ఏ బార్ని మళ్ళీ ఏ బార్తోనే డాట్ చేస్తే నాకేమో వాట్ వీ గెట్. సో మాడ్ ఏ బార్ కాస్ 0 degrees అండి. ఏ బార్కు మళ్ళీ అదే ఏ బార్కు మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 0 degrees ఉంటుంది. ఒక లైన్ మళ్ళీ అదే లైన్ తన తాను చేసే యాంగిల్ ఎంత అంటే 0 degrees. కాస్ 0 వాల్యూ 1 అండి.
cos 0 1 అండి. సో అప్పుడు ఏమవుతుంది, mod ఏ బార్ వస్తుందండి, mod ఏ బార్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. సో దీన్నే ఏ బార్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు mod ఏ బార్ స్క్వేర్ అని రాస్తాం. బోత్ ఆర్ సేమ్. ఒక వెక్టార్ని మళ్ళీ అదే వెక్టార్తోనే డాట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి అంటే ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క స్క్వేర్ అండి. ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ అ వెక్టార్ విత్ ఇట్ సెల్ఫ్, ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ వెక్టార్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఆ మ్యాగ్నిట్యూడ్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దేనికి యూజ్ చేస్తాం మేము దీన్ని అంటే, ఏదైనా వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, ఆ వెక్టార్ని మళ్ళీ అదే వెక్టార్తోనే డాట్ ప్రోడక్ట్ చేసి స్క్వేర్ రూట్ రాస్తాం. సింపుల్. సో ఏ బార్ డాట్ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు mod ఏ బార్ స్క్వేర్, స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్ అవుతుంది. సో mod ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఏ బార్ డాట్ ఏ బార్. సపోజ్ నాకు mod ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కావాలనుకోండి, నేనేం చేస్తాను, రూట్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్, ఆ వెక్టార్ మళ్ళీ దాంతోనే డాట్ చేస్తానండి. చేసి వచ్చిన వాల్యూకి నేను స్క్వేర్ రూట్ కనుక్కుంటానండి. ఆటోమేటిక్గా దాని మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, అదే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. దిస్ ఇస్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్ టు రిమెంబర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్. mod ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ బార్ డాట్ ఏ బార్ అండి. నాలుగోది, ఏ బార్ డాట్ బి బార్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందండి, అండ్ ఏ బార్ డాట్ బి బార్ యొక్క మినిమం వాల్యూ ఎంత ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్, మినిమం ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. సో ఏ బార్ డాట్ బి బార్ అంటే ఫార్ములా మనకు తెలిసిండేది ఏంటి అంటే mod ఏ బార్ mod బి బార్ కాస్ థీటా. mod ఏ బార్ యొక్క వాల్యూ మారదు, మ్యాగ్నిట్యూడ్ ఫిక్స్డ్గా ఉంటుంది. mod బి బార్ యొక్క వాల్యూ మారదు, అది కూడా ఫిక్స్డ్గానే ఉంటుంది. మరి దేని వాల్యూ మారుతుంది అంటే ఈ యాంగిల్ మారే కొద్దీ కాస్ వాల్యూ మారుతుంది. డిఫరెంట్ యాంగిల్స్కి డిఫరెంట్ కాస్ వాల్యూస్ కలిగి ఉంటుంది. అండ్ వీ నో దట్ కాస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ -1 and 1. కాస్ వాల్యూ ఎప్పుడు కూడా -0 సంథింగ్ కానీ లేదా +0 సంథింగ్ కానీ ఉంటుంది. ఎప్పుడు -1కు 1కు మధ్యలోనే ఉంటుంది. అంటే ఇది మ్యాక్సిమం వాల్యూ అండి, ఇది మినిమం వాల్యూ కాస్ థీటాకి. మరి ఏ బార్ డాట్ బి బార్కి మ్యాక్సిమం కావాలి అంటే ఇవి రెండు ఎలాగూ ఫిక్స్డే కాబట్టి ఇది మ్యాక్సిమం కావాలి. సో కాస్ థీటా యొక్క మ్యాక్సిమం వాల్యూ 1 అండి. సో 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ mod ఏ బార్ mod బి బార్ మాత్రమే అవుతుంది. కాస్ థీటా ప్లస్లో 1 రాస్తాం. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే పాసిబుల్ ఓన్లీ ఇఫ్ కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1. కాస్ థీటా 1 ఎప్పుడు అవుతుంది, వాటి మధ్య యాంగిల్ 0 అయినప్పుడు. దట్ మీన్స్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 0 డిగ్రీ. థీటా 0 డిగ్రీస్ ఎప్పుడు అవుతుంది, రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ 0 ఎప్పుడు అవుతుంది అంటే అవి రెండు వెక్టార్స్ సేమ్ డైరెక్షన్ కలిగి ఉన్నప్పుడు, ప్యారలల్ అయినప్పుడు, లైక్ వెక్టార్స్ అయినప్పుడు. దట్ మీన్స్ ఏ బార్ కమా బి బార్ ఆర్ లైక్ వెక్టార్. రెండు వెక్టార్స్ ఉంటాయండి సేమ్ డైరెక్షన్, ఏ బార్ ఇది బి బార్, సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వీటి మధ్య యాంగిల్ 0 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు కాస్ 0 1 అవుతుంది. అప్పుడు ఏ బార్ డాట్ బి బార్కు నీకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది అండ్ ఇట్ బికమ్స్ mod ఏ బార్ ఇంటూ mod బి బార్ ఓన్లీ. మినిమం వాల్యూ ఏమవుతుంది అంటే కాస్ యొక్క మినిమం వాల్యూ -1. కాస్కి మినిమం -1 ఎప్పుడు అవుతుంది, లేదా -1కి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -mod ఏ బార్ mod బి బార్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు -1. కాస్ థీటా -1 ఎప్పుడు అవుతుంది అంటే థీటా ఇస్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. థీటా 180 డిగ్రీస్ అంటే అర్థం ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఇస్ 180 డిగ్రీస్. అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ 180 డిగ్రీస్ అంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అప్పుడు వాటి మధ్య యాంగిల్ 180 అవుతుంది. సో అంటే అర్థం ఏంటి, అన్లైక్ వెక్టార్స్ అయితే. దట్ మీన్స్
ఏ బార్ కమా బి బార్ ఆర్ అన్లైక్ వెక్టార్స్. ఎప్పుడైతే ఏ బార్ బి బార్ అన్లైక్ వెక్టార్స్ అవుతాయో వాటి మ్యాగ్నిట్యూడ్ ఎంతన్నా ఉంది, వాటి రెండు డైరెక్షన్స్ ఆపోజిట్ అవుతాయి. సో రెండింటికి సేమ్ డైరెక్షన్ ఉంటే మ్యాక్సిమం వస్తుంది, రెండింటికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మినిమం వస్తుంది. మ్యాగ్నిట్యూడ్స్ ఎంతైనా ఉండాలి, నో ప్రాబ్లం. సో ఏ బార్ డాట్ బి బార్ యొక్క వాల్యూ దేని మధ్యలో ఉంటుంది? ఆల్వేస్ పాయింట్, ఆల్వేస్ ఏ బార్ డాట్ బి బార్ లైస్ ఇన్ బిట్వీన్ మైనస్ మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ ప్లస్ మాడ్ ఏ బార్ మాడ్ బి, వీటి మధ్యలో ఉంటుంది. ఎందుకు అంటే కాస్ థీటా వాల్యూ దేని మధ్యలో ఉంటుందండి? -1కు 1కు మధ్యలో ఉంటుంది. మొత్తం ఈ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని మాడ్ ఏ బార్ మాడ్ బి బార్తో మల్టిప్లై చేయండి. బట్ మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటా ఏమి, విచ్ ఈస్ ఏ బార్ డాట్ బి బార్ అండి. సో ఏ బార్ డాట్ బి బార్ యొక్క వాల్యూ దేని మధ్యలో ఉంటుందండి? ఈ రెండింటి మధ్యలో. ఏ బార్ డాట్ బి బార్ యొక్క పాజిటివ్ వాల్యూ ఏమైతుంది? maximum of mod a bar dot b bar minimum of mod a bar dot b bar. Maximum of mod a bar dot b bar 1 అండి, minimum of mod a bar dot b bar 0 అండి. ఎందుకంటే ఏ బార్ డాట్ బి బార్ యొక్క పాజిటివ్ వాల్యూ మళ్ళీ అంటే యాక్చువల్గా ఏ బార్ డాట్ బి బార్ యొక్క వాల్యూ ఏమవుతుందండి? -1కు 1కు మధ్యలో ఉంటుంది, మధ్యలో 0 ఉంటుంది. దీని యొక్క పాజిటివ్ వాల్యూ ఏమవుతుందండి? ఇవన్నీ కూడా ఇటువైపు వచ్చేస్తాయి. అప్పుడు ఇది మినిమం వాల్యూ అవుతుంది, అప్పుడు ఇది మ్యాక్సిమం వాల్యూ. సో మాడ్ ఏ బార్ డాట్ బి బార్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుంది, మినిమం వాల్యూ 0 ఉంటుంది. ఎప్పుడు ఏ బార్ పర్పెండిక్యులర్ టు think all of you understand, అందుకు అర్థమవుతుంది. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ కాన్సెప్ట్ చూడండి. we know that mod a bar is equals to under root of a bar dot a bar. Mod x bar is equals to under root of x bar dot x bar. That means mod a bar square అంటే అర్థం ఏంటి? a bar dot a bar అని అర్థం. లేదా mod x bar square అంటే మీనింగ్ ఏంటి? x bar dot x bar అని అర్థం. ఇప్పుడు నేనేం చేస్తానంటే I will do like this. mod a bar plus b bar whole square కావాలండి. ఏం చేస్తాను? a bar plus b bar dot a bar plus b bar అని రాస్తాను. మల్టిప్లై చేద్దాం, డిస్ట్రిబ్యూట్ ఇలా a bar డాట్ ఆఫ్ a bar plus b bar plus b bar డాట్ ఆఫ్ a bar plus b bar. a bar dot a bar plus a bar dot b bar plus b bar dot a bar plus b bar dot b bar. a bar dot a bar ఏమంటాము? mod a bar స్క్వేర్ అంటాం. b bar dot b bar ఏమంటాము? mod b bar స్క్వేర్ అంటాం. a bar dot b bar అన్న b bar dot a bar అన్న రెండు ఒకటే, కమ్యూటేటివ్ అని ఒబే చేస్తాయి. సో నాకేమొస్తుంది? 2a bar dot b bar వస్తుంది. సో a plus b whole square is equals to a square plus b square plus 2ab ఆల్జీబ్రాయిక్ ఫార్ములాకు ఐడెంటికల్గా ఉంది. సో వెక్టార్స్లో డాట్ ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ మనం డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. అంటే ఎలా? a bar plus b bar magnitude whole square is equals to a plus b whole square డైరెక్ట్గా.
సో mod a bar square ప్లస్ mod b bar square ప్లస్ 2ab బదులు a bar డాట్ b bar అని రాస్తాం. అలాగే mod a bar మైనస్ b bar హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు? mod a bar స్క్వేర్ mod b bar స్క్వేర్ మైనస్ 2a bar డాట్ b bar అని కూడా రాయొచ్చు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో mod a bar ప్లస్ b bar ప్లస్ c bar హోల్ స్క్వేర్ నేమ్ రాయొచ్చు. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేయొచ్చు. అంటే మనం mod a bar స్క్వేర్ ప్లస్ mod b bar స్క్వేర్ ప్లస్ mod c bar స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ab bc ca బదులుగా డాట్ ప్రోడక్ట్ యూస్ చేస్తాం వెక్టార్స్ కాబట్టి. a బార్ డాట్ b బార్ ప్లస్ b బార్ డాట్ c బార్ ప్లస్ c బార్ డాట్ ఇవి రెండింటిని యాడ్ చేస్తే నాకేమొస్తుంది? mod a బార్ ప్లస్ b బార్ హోల్ స్క్వేర్ ప్లస్ mod a బార్ మైనస్ b బార్ హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 2a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2b స్క్వేర్ 2a బార్ డాట్ b బార్ మైనస్ 2a బార్ డాట్ b బార్ క్యాన్సిల్ అయిపోతాయండి. సో వీ గెట్ 2 ఆఫ్ mod a బార్ స్క్వేర్ ప్లస్ mod b బార్ స్క్వేర్. అలాగే సబ్స్ట్రాక్షన్ చేస్తే mod a బార్ ప్లస్ b బార్ హోల్ స్క్వేర్ మైనస్ mod a బార్ మైనస్ b బార్ హోల్ స్క్వేర్ ఏమైంది? mod a బార్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందండి. mod b బార్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందండి. 2ab ప్లస్ 2ab 4ab. సో 4a బార్ డాట్ b బార్. వీటిని ఎక్కడ యూస్ చేస్తారో చెప్తాను. ఎవ్రీథింగ్ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కాన్సెప్ట్స్. సో ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేయాలండి? ఆ వెక్టార్ని మళ్ళీ అదే వెక్టార్తో డాట్ చేసి అండర్ రూట్ చేయాలి. చేస్తే నీకు ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మీకు యూజ్ చేసేది ఇదేనండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎనీ వెక్టార్ is equals to under root of vector dot vector. ఒక వెక్టార్ని మళ్ళీ అదే వెక్టార్తో డాట్ చేస్తే అదే వెక్టార్ యొక్క స్క్వేర్ రూట్ చేస్తే అదే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఒక వెక్టార్ని మళ్ళీ అదే వెక్టార్తో డాట్ చేసి స్క్వేర్ రూట్ కనుక్కుంటే అదే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు డాట్ ప్రోడక్ట్? మనం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా యూస్ చేయొచ్చు అంటే అప్లికేషన్స్. ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్ కనుక్కోవడానికి యూస్ చేయొచ్చు. ఇదేనండి, ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ వస్తుందండి. ఎక్కడైనా కానీ మ్యాక్సిమం మినిమం రెండు వెక్టార్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు వాటికి మ్యాక్సిమం కానీ మినిమం కానీ కనుక్కోవాలి అంటే డాట్ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు. ఫైండింగ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్, యూస్ డాట్ ప్రోడక్ట్ యూస్ చేసుకోవచ్చు. రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలన్నా డాట్ ప్రోడక్ట్ యూస్ చేసుకోవచ్చు. ఫైండింగ్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలి అంటే రెండు వెక్టార్ క్వాంటిటీస్ మధ్య యాంగిల్ని కనుక్కోవాలి అన్నా కూడా నువ్వేం చేయొచ్చు? డాట్ ప్రోడక్ట్ని యూస్ చేయొచ్చు. సో ద డాట్ ప్రోడక్ట్ కెన్ బి యూజ్డ్ అండర్ దిస్ 3 కేసెస్. ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా మ్యాథ్స్లో, అయితే ఫిజిక్స్లో మీకు ఇది సరిపోతాయి. సో ఏవైనా రెండు ఫిజికల్ క్వాంటిటీస్ వెక్టార్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు వాటి మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే డాట్ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు. ఆ వెక్టార్స్ సంబంధించిన మ్యాక్సిమం వాల్యూస్ని కానీ మినిమం వాల్యూస్ని కానీ కాన్సెప్ట్స్ని కనుక్కోవాలి అంటే ఆ వెక్టార్స్ని డాట్ ప్రోడక్ట్ చేసి వస్తుంది. ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏదైనా కానీ వెక్టార్ అయినప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఆ ఫిజికల్ క్వాంటిటీని మళ్ళీ అదే ఫిజికల్ క్వాంటిటీతో మల్టిప్లై చేసి అండర్ రూట్ చేసినా నీకు మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ యొక్క అప్లికేషన్స్ అంటే వెక్టార్స్ వీటిని యూస్ చేస్తాం. ఇదంతా జామెట్రికల్ కాన్సెప్ట్ అండి. ఆల్ దిస్ ఈస్ జామెట్రికల్ కాన్సెప్ట్. అనలిటికల్లీ హౌ కెన్ యూ డూ డాట్ ప్రోడక్ట్? అనలిటికల్లీ డాట్ ప్రోడక్ట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐజేకే. అనలిటికల్లీ
డాట్ ప్రోడక్ట్. we know that కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుందండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయండి. ఎక్స్ యాక్సిస్ మీద మనం యూనిట్ వెక్టార్ని ఐ బార్ అని తీసుకుంటామండి. వై యాక్సిస్ మీద యూనిట్ వెక్టార్ని జే బార్ అని తీసుకుంటామండి. జెడ్ యాక్సిస్ మీద యూనిట్ వెక్టార్ని మనం కే బార్ అని తీసుకుంటాం. మనకు తెలుసు ఆ విషయం. సో mod I bar is equals to mod J bar is equals to mod K bar is equals to 1. And I bar is perpendicular to J bar. J bar is perpendicular to K bar. K bar is perpendicular to I bar. మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. మనకు తెలిసిన విషయం. వాట్ ఈస్ I bar dot I bar? I bar మళ్ళీ I bar తోనే డాట్ చేస్తే ఏమవుతుంది? we get mod I bar square. చదువుకున్నాం. ఫార్ములా అదే కదా. సో ఏ బార్ డాట్ ఏ బార్ అంటే mod ఏ బార్ స్క్వేర్. ఎక్స్ బార్ డాట్ ఎక్స్ బార్ అంటే mod ఎక్స్ బార్ స్క్వేర్. సిమిలర్లీ I bar డాట్ I bar అంటే mod I bar స్క్వేర్. దట్ ఈస్ 1. బికాస్ mod I bar 1 అంటే 1 స్క్వేర్ 1 అండి. సో J bar డాట్ J bar is equals to mod J bar square is equals to 1. K bar dot K bar is equals to mod K bar square is equals to 1. ఒక వెక్టార్ని ఐని ఐతోనే డాట్ చేస్తే 1 వస్తుంది, జేని జేతోనే డాట్ చేస్తే 1 వస్తుంది, కేని కేతోనే డాట్ చేస్తే 1 వస్తుంది. వాటిని ఒకటి ఇంకో దాంతో డాట్ చేస్తే ఏమవుతుంది? వాట్ ఈస్ ఐ డాట్ జే? ఐ డాట్ జే అన్న జే డాట్ ఐ అన్న ఒకటేనండి. ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్. కమ్యూటేటివ్లో చదువుకున్నాం. సో ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్. ఎలా చేసినా ఒకటేనండి, డాట్ ప్రోడక్ట్. సో ఐ బార్ డాట్ జే బార్ అన్న జే బార్ డాట్ ఐ బార్ అన్న ఒకటే ఉంటుందండి. రెండింటి మధ్య యాంగిల్ 90 degrees అండి. ఇవి రెండు నాన్ జీరో వెక్టార్స్, ఎందుకంటే వాటి మ్యాగ్నిట్యూడ్ 1 కాబట్టి ఇవి నాన్ జీరో వెక్టార్స్. సో ఐ బార్ డాట్ జే బార్ అన్న జే బార్ డాట్ ఐ బార్ అన్న రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి, పర్పెండిక్యులర్గా ఉంటే ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ దేర్ డాట్ ప్రోడక్ట్ ఈస్ non-zero vectors and perpendicular, then their dot product is 0. So I bar dot J bar కానీ J bar dot I bar కానీ జీరోనే అవుతుంది. J bar dot K bar కానీ K bar dot J bar కానీ జీరోనే అవుతుంది. K bar dot I bar కావచ్చు లేదా I bar dot K bar కావచ్చు, అది కూడా జీరోనే. సో డాట్లో ఒక వెక్టార్ని మళ్ళీ దాంతోనే డాట్ చేస్తే 1 వస్తుంది ఐజేకేల్లో, లేదా ఐని మిగతా రెండింటితో డాట్ చేసామనుకోండి 0 వస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు A1 I బార్ ప్లస్ B1 J బార్ ప్లస్ C1 K బార్ అనుకున్నాం. ప్రతి వెక్టార్ని ఇలా రాయొచ్చని చెప్పుకున్నాం మనం వెక్టార్ కాంపోనెంట్స్లలో. B బార్ ఇస్ ఈక్వల్స్ టు A2 I బార్ ప్లస్ B2 J బార్ ప్లస్ C2 K బార్ అని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు వీటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేయండి. ఫస్ట్ ఐ బార్తో దీనంతా మల్టిప్లై చేయండి. ఐ డాట్ ఐ 1, సో A1 ఇంటూ A2, A1 A2. ఐ డాట్ జే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఐ డాట్ కే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ప్లస్ నెక్స్ట్ జే బార్తో మొత్తం మల్టిప్లై చేయండి. జే డాట్ ఐ 0 అవుతుందండి. జే డాట్ జే 1 అండి. సో అంటే B1 ఇంటూ B2 వస్తుంది. B1 B2. జే డాట్ కే మళ్ళీ 0 అండి. ఇక్కడ ఉన్నాయి చూడండి వరుసగా. నెక్స్ట్ కే బార్తో కే డాట్ ఐ 0, కే డాట్ జే 0, కే డాట్ కే 1 అండి. సో C1 ఇంటూ C2 ప్లస్ C1. దిస్ ఇస్ ద ఏ బార్ డాట్ బి బార్. వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సో వెక్టార్ కాంపోనెంట్స్ అంటాం వీటిని. ఐజేకేలో ఇచ్చినప్పుడు రెండు వెక్టార్స్ని, ఏవైనా రెండు వెక్టార్స్ని ఐ బార్ జే బార్ కే బార్లలో ఇచ్చినప్పుడు వాటి డాట్ ప్రోడక్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదండి.
ఐ బార్ కోఎఫిషియెంట్స్ని, జే బార్ కోఎఫిషియెంట్స్ని, కే బార్ కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేసి వాటిని ఆ మూడిటి ప్రోడక్ట్స్ని యాడ్ చేయండి అంతే. దట్స్ సో A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C. అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య యాంగిల్ తీటా అనుకుంటే కాస్ తీటా కనుక్కోవడానికి ఏం ఫార్ములా ఇక్కడే ఉందండి, స్టార్టింగ్లోనే. డెఫినేషన్ అదే కదా, డెఫినేషన్లోనే వస్తుంది. సో ఇక్కడ కాస్ తీటా కావాలంటే నేనేం చేయాలి, ఇవి రెండింటిని ఇటువైపు తీసుకొని వస్తాను. సో ఇక్కడ ఫార్ములా యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఇస్ తీటా, దెన్ కాస్ తీటా ఇస్ ఈక్వల్స్ ఏ బార్ డాట్ బి బార్ బై mod ఏ బార్ mod బి బార్ అండి. సో ఫార్ములా ఫర్ కాస్ యాంగిల్ కనుక్కోవడానికి. సో ఇది కూడా అదే రాస్తే ఏ బార్ డాట్ బి బార్ బై mod ఏ బార్ mod ఏ బార్ డాట్ బి బార్ మీన్స్ A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 హోల్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అంటే రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C. దిస్ ఇస్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్. తీటా 90 degrees అయినప్పుడు కాస్ 90 జీరో అవుతుంది. అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఈజ్ 90 degrees. అంటే టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు దీని వాల్యూ జీరో అవుతుంది. ఏ బార్ డాట్ బి బార్ జీరో అనుకున్నాం మనం. సో ఇఫ్ తీటా ఈజ్ 90 degrees, ఇక్కడ రాసామండి. ఇఫ్ ద వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ దే డాట్ ప్రోడక్ట్ ఈజ్ జీరో. సో వాటి డాట్ ప్రోడక్ట్ జీరో అంటే A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 యొక్క వాల్యూ జీరో అవుతుంది. సో ఇఫ్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్ దెన్ A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 is equal. ఖచ్చితంగా జీరో. ఇప్పుడు మీకు ఫైండింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ చదువుకున్నాం, దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. నౌ parallelogram law of addition of vectors. Used for finding magnitude of resultant of two vectors. రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ సమ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని కనుక్కోవడానికి ఇలా యూజ్ చేస్తాం. We use this one. Let us take, there are two vectors and angle between them is theta. ఇది ఒక వెక్టార్ అండి, ఇది ఒక వెక్టార్ అండి. రెండు వెక్టార్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ ఏ బార్ అండ్ వన్ ఈజ్ బి బార్ అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ థీటా. వాటి మధ్య యాంగిల్ థీటా. మళ్ళీ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది అంటే, వాట్ ఐ డూ హియర్ ఈస్ ఐ విల్ కంప్లీట్ దిస్ ఫిగర్ యాజ్ ఎ ప్యారలల్. నేనేం చేస్తానంటే బి బార్ దగ్గర ఏ బార్కు ప్యారలల్ వెక్టార్ని డ్రా చేస్తాను. ఏ బార్ దగ్గర బి బార్కు ప్యారలల్ వెక్టార్ని డ్రా చేస్తాను. In a parallelogram, opposite sides are equal. If you make the same direction, then they becomes equal vectors. Opposite sides equal గా ఉంటాయి. సో ఇది కూడా బి బార్ అవుతుందండి, ఇది కూడా ఏ బార్ అవుతుంది. ఐ కంప్లీట్ ఏ ప్యారలగ్రామ్ ని కంప్లీట్ చేశాను. ఏ బార్ బి బార్ యొక్క సమ్ నేను మీకు చెప్పాను ఎలా యాడ్ చేయాలనేది, ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. అంటే ఇప్పుడు ఆ రెండింటి యొక్క సమ్ ఏమవుతుంది, ఇది ఏ బార్, ఇది బి బార్. ఏ బార్ యొక్క ఫైనల్ పాయింట్ బి బార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని జాయిన్ చేసి రెండింటిని యాడ్ చేస్తున్నామండి. సో ఏ బార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని బి బార్ యొక్క ఫైనల్ పాయింట్తో జాయిన్ చేస్తే దెన్ దిస్ బికమ్స్ ఏ బార్ ప్లస్, ఇది ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది.
అడిషన్ అదే కదా మనం చదువుకున్నాం, ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టర్. అండ్ దిస్ వెక్టార్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ ఏ బార్. ఏ బార్తో ఆల్ఫా యాంగిల్ చేస్తాం రిజల్టెంట్. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్. దీన్ని ఏమంటాం మనం? రిజల్టెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్ అండ్ బి బార్ యొక్క రిజల్టెంట్ అంటాం. ఈ రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి నాకు ఇప్పుడు. అంటే నాకేం కావాలి? మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఎంత నాకు కావాలి. హోల్ స్క్వేర్ చేయండి. మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఏ బార్ డాట్ బి బార్. సింపుల్. ముందు చెప్పుకున్నాం. సో మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా mod a bar mod b bar cos theta. This is mod a bar plus b bar whole square. So square యొక్క సేమ్ అవుతుంది, రూట్ అవుతుంది. This is the magnitude of resultant of two vectors. రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క రిజల్టెంట్ అండి. సో దీన్ని ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు. మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఏ బార్ కమా బి బార్ ఆర్ ఎనీ టూ వెక్టార్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ theta, then magnitude of their resultant. Magnitude of their resultant. ఆ రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్. This is the proof, and this is called as parallelogram law of vectors. దీన్ని మనం parallelogram law of vectors అంటాం. సరే, ఈ యాంగిల్ ఆల్ఫా అయినప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్కు ఏ బార్కు మధ్య యాంగిల్ ఆల్ఫా అయితే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ దట్ వాల్యూ ఆల్ఫా? ఆల్ఫా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే హియర్ వీ కెన్ డూ లైక్ దిస్. ఏ బార్కు ఇలాగే ఎక్స్టెన్షన్ చేద్దామండి. బి బార్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేద్దాం. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేద్దాం. సో ఇది యాక్చువల్గా ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అండి, ప్యారలగ్రామ్స్లో. సో ఇక్కడ యాంగిల్ తీటా అయినప్పుడు ఇక్కడ యాంగిల్ కూడా తీటా అవుతుంది. దట్ ఈస్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిన కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి నేను మీకు ట్రిగ్నామెట్రీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది తీటా అయినప్పుడు ఇది హైపోటెన్యూస్ అండి, ఇది మాడ్ బి బార్ అండి. సో ఇది ఏమవుతుంది? ఇది మాడ్ బి బార్ కాస్ తీటా అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? మాడ్ బి బార్ సైన్ తీటా అవుతుంది. దట్స్ ఇట్. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసేసి సేమ్ దీని మ్యాగ్నిట్యూడ్ మాడ్. సో ఆల్ఫాకి ఇది ఆపోజిట్ సైడ్ అండి, ఇది మొత్తం అడ్జసెంట్ సైడ్ అండి. మనకు రెండు తెలుసు అండి. ఇప్పుడు టాన్ ఆల్ఫా ఏమవుతుంది నా అండ్ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ మాడ్ బి సైన్ తీటా మాడ్ బి బార్ సైన్ తీటా బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బి బార్ కాస్ తీటా. మొత్తం ఎంత లింక్ అండి? మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బి బార్ కాస్. This is the formula for finding the angle made by resultant with A bar. A bar comma B bar అనే టూ వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఏ బార్తో చేసే యాంగిల్ ఆల్ఫా అయినప్పుడు tan alpha is equals to this one. So this is the most important. It can be obtained by dot product. Dot product నుంచి మనకు వచ్చింది. సో ఏ ప్యారలగ్రామ్ లా తీసుకున్నా అంటే
ఈ పారాగ్రామ్ నుంచి మనం రెండు విషయాలు చెప్పచ్చు. ఏంటి అంటే ఏవైనా రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది అంటే ఆ రెండు వెక్టార్స్కి మధ్యలో ఇలా వస్తుందండి. ఆ రెండు వెక్టార్స్ ద్వారా కంప్లీట్ అయిన పారాగ్రామ్ యొక్క డయాగ్నల్ అవుతుంది. The resultant of A bar and B bar is always a diagonal of the parallelogram completed by the two vectors. ఏ రెండు వెక్టార్స్ అయితే తీసుకున్నామో ఆ రెండు వెక్టార్స్ ద్వారా కంప్లీట్ అయిన పారాగ్రామ్ యొక్క డయాగ్నల్ ఏమవుతుంది, ఒక డయాగ్నల్ ఆ రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ అవుతుంది, బట్ సమ్ అవుతుంది. దిస్ టూ ఫార్ములాస్ కెన్ బి రిమెంబర్డ్ ఆల్వేస్. ప్రతి చాప్టర్లో కూడా ఫిజిక్స్లో ప్రతి చాప్టర్లో ఎవ్రీ చాప్టర్ మ్యాక్సిమం 98% ఆఫ్ చాప్టర్స్, అన్ని చాప్టర్స్లో ఒకటో రెండు చాప్టర్స్ తప్ప అన్ని చాప్టర్స్లోని ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే వెక్టార్స్ మనం తీసుకుంటామో, వెక్టార్స్ అనే ఫిజికల్ క్వాంటిటీస్ ఏ చాప్టర్లో అయితే ఉంటాయో, వెక్టార్స్ సంబంధించి ఆ ఫిజికల్ క్వాంటిటీస్ వెక్టార్స్గా కలిగి ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నింటి యొక్క రిజల్టెంట్స్ మనం కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి. రిజల్టెంట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాని. లైక్ దిస్ వీ కెన్ ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్స్. రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్. దిస్ ఇస్ కాల్డ్ పారాలగ్రామ్ లా. దీన్ని మనం పారాలగ్రామ్ లా అంటాం. కేమ్స్ ఫ్రమ్ డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ నుంచి వస్తుంది. లైక్ దిస్ వీ కెన్ యూజ్ ద డాట్ ప్రోడక్ట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ డాట్ ప్రోడక్ట్.